ఈరోజు కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలోని పార్టీ ఆఫీస్ ఎన్నికల పార్టీ ఆఫీస్ ఈరోజు అధికారికంగా ఇక్కడ మన సింగరాయకొండలో ఇది లాంఛనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఎన్నికలకి కంపల్సరీగా మా పార్టీ ఆదేశాల మేరకు ఇది అఫీషియల్ ప్రోగ్రాంగా అఫీషియల్ పార్టీ ఆఫీస్గా ఎన్నికల ఇక్కడి నుంచి మేము నిర్వహించబడుతుంది. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతోటి గెలిపించాలని, అలాగే నియోజకవర్గం మొత్తం అన్ని ఊర్లు నిన్నటితోటి సింగరాయకొండ మండలంలో కూడా మొత్తం కంప్లీట్ చేసుకొని జనాల్లో మంచి స్పందన ఉంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, కనీసం యువకులు చాలామంది ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే నిత్యావసర ధరలు చూసుకుంటే ఏ ఒక్కటి కూడా ఆయన నియంత్రించలేకపోయాడు. కాబట్టి వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు ఇంకా 45 రోజుల్లో ఒక మంచి స్పష్టమైన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. వాళ్ళు మన ఎన్డీఏ కూటమిని, కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ఒక పట్టుదలతోటి అందరూ కష్టపడుతున్నారు. ఈ ఎన్నికలకి కొండేపి నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి సమిష్టిగా ఇక్కడ ఎమ్మెల్యే స్వామి గారికి ప్రచారం కూడా జోరుగా చేస్తున్నాం. రేపటి నుంచి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. వాళ్ళకి షెడ్యూల్స్ కూడా ఆల్రెడీ రేపు నుంచి ఎల్లుండి నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఆల్రెడీ బూత్ వారీగా, క్లస్టరు, యూనిట్ వారీగా అందరం తిరుగుతున్నాం. రేపు ఇంకా ఉధృతంగా ఇక ప్రచారం కంప్లీట్గా నియోజకవర్గంలో నలువైపుల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు ఆశీస్సులు ఈ యొక్క నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే స్వామి గారికి, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి మెజార్టీతో కూడా గెలిపిస్తారని, వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గం చూసుకుంటే 2014-19 అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సుమారుగా 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. కేవలం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వారి ప్రోత్సాహంతో కొండేపి నియోజకవర్గం అంటే దామచర్ల కుటుంబం అభిమానం పైన కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎంతో నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొండేపి నియోజకవర్గం ప్రశాంతతకి మారుపేరు. శాంతి భద్రతలు కానీ ఎక్కడ విఘాతం కలగకుండా 2014-19 చాలా మంచి పరిపాలన అందించగలిగాం. కానీ ఈ 19 నుంచి 24 మాత్రం ఈ నియోజకవర్గంలో ఈ సింగరాయకొండలో చూసుకుంటే అనేక ఘర్షణ వాతావరణం కూడా తెరదించారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్న ప్రజలకి, శాంతి భద్రతలు కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడ రాజీ లేకుండా పరిపాలించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీరందరూ మంచి మనసుతోటి మీ ఆశీస్సులు ఈ ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది దామచర్ల కుటుంబం అతన్ని మామూలుగా అయితే మేము ఎంకరేజ్ చేయడం జరిగింది, కానీ అతన్ని మేము బానిసలా చేయలే. మీరు గమనిస్తే కనుక అతను ఇండిపెండెంట్గా అధికారుల పోస్టింగ్లో కానీ ఎక్కడ మా నియంత్రణ లేకుండా అతను స్వేచ్ఛగా ఈ నియోజకవర్గంలో ఆయన కావాల్సిన పనులు చేస్తే మేము బ్యాకప్ని ఎంకరేజ్ చేసాం అంతవరకే. కానీ వెనక మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఆయన్ని ఒక నాయకుడుగా అతను ఈ 5 yearsలో చేసిన డెవలప్మెంట్ కానీ యాక్టివిటీని చేయటం వల్లే మొన్న 1924 ఇంత వేలో కూడా అతన్ని గెలిపించగలిగారు. మా దగ్గర బానిసలు అలాగే ఉన్న దామచర్ల కుటుంబానికి ఎప్పుడు ఆ నేచరు అది ఎప్పుడు ఉండదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చెప్పాలంటే
జగన్మోహన్ రెడ్డికి బాగానే అతను స్వామి గారు దామచల్ల ఫ్యామిలీకి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు చొక్కా ఇప్పి మరీ గందరగోళం చెప్పాడు, వాళ్ళు తీసుకొని కొట్టి. ఒక మంత్రి ఆయన మర్చిపోయి ఆ రోజు ఆయన ఒక ప్రోగ్రాం కోసంటే చొక్కా విప్పి రాళ్ళు తీసుకొని దాడి చేయబోయి సార్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి గన్మ్యాన్కి తలకాయ కూడా పగలడం జరిగింది. ఆ రోజు మీరు అందరూ చూశారు. ఎవరి వ్యూహాలు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ వ్యూహం ధనవేరం ఉంటే దానికంటే రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మా వ్యూహాలు మాకు ఉంటాయి. మా నాయకులు అందరూ కలిసి సుమారుగా 7 ఎలక్షన్లు మేము ఇప్పుడు కొండేపు నియోజకవర్గంలో 7 ఎలక్షన్కి మేము అంతేనా రామారావు 7 ఎలక్షన్ మేము ఇప్పుడు మేము ఫేస్ చేయబోతా ఉన్నాం. ఎక్కడా రాజీ లేకుండా అంగబలం అర్థబలంలో ఎక్కడ వెనకడికి వేసేది లేదు. ఎందుకంటే ధైర్యంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గం గెలిపించుకొని తీసుకొని వస్తామని మాట ఇవ్వడం కొండేపు నియోజకవర్గ ప్రజల తరఫున మేము మాట ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మా పైన పెట్టుకున్న నమ్మకంతో ఈరోజు ఎన్నికల్లో ఎంతో మిగతా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇంతగా ఎవరు పెద్ద బాధ్యత తీసుకుంది కూడా ఎక్కడ లేదు. మీరు చూసుకుంటే కనుక ఈ నియోజకవర్గంలో బాధ్యతగా మన సీటు వచ్చినా రాకపోయినా ఈ నియోజకవర్గం మన పెద్ద ఆయన 2 సార్లు 3 సార్లు పోటీ చేశాడు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రజలతోనే మనం మమేకం ఉండాలని ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. బాబు గారికి కూడా అదే చెప్పడం జరిగింది. ఆయన కూడా దామచల్ల కుటుంబం పైన ఆయన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసే పని లేదు. ఎంత దూరం అయినా సరే ఈ నియోజకవర్గంలో ఈ సీటు గెలిపించుకొని మళ్ళీ స్వామి గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తీసుకు